కనుక ఆ పరిధిలోనే దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. క్లుప్తంగా ప్రసంగించువారు ధన్యులు, వారు మళ్ళీ మళ్ళీ ఆహ్వానించబడదురు అని చెప్పబడినట్టు క్లుప్తంగానే మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో శ్రేష్టమైన భక్తులు మనకు కనబడతారు. ఈ రాత్రి ఒక శ్రేష్టమైన భక్తుని గురించి 5 విషయాలు చెబుతున్నాను. ఒకటవది ఆ శ్రేష్టమైన భక్తుని యొక్క విశ్వాస జీవితం. రెండవది కుటుంబ జీవితం. మూడవది సాక్ష్య జీవితం. నాలుగవది సేవా జీవితం. ఐదవది అంతిమ జీవితం. ఈ 5 జీవితాలు, 5-fold లైఫ్, ఈ 5 జీవితాలను జీవించిన ఆ శ్రేష్టమైన భక్తుని గురించి పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చదివితే కేవలం 13 వచనాలే ఆ భక్తుని గురించి రాయబడింది. కానీ చాలా శ్రేష్టమైన విషయాలు మనము ఆ 5 విషయాల పరిధుల్లో మనము చూడగలం. మొత్తానికి ఆ భక్తుడు ఎవరా అనేది మీ మనస్సుకు ఎవరొచ్చారో కానీ ఆ భక్తుడే హనోకు. హనోకు యొక్క జీవితము శ్రేష్టమైన జీవితము అని చెప్పటానికి 5 విషయాలు మనం చూస్తున్నాం. నేను ఫిలిప్పను గురించి, ఆయన జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు హనోకు జీవితములో నుంచి ఫిలిప్పను చూద్దాము అని నాకు అనిపించింది. అలా చూడటానికి ఫిలిప్పనులో కూడా ఆ గుడ్ క్వాలిటీస్, ఆ సుగుణాలు ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఇంతవరకు విక్టర్ చెప్పినట్టుగా నాకు కూడా ఫిలిప్పనతో 50 సంవత్సరాల మంచి అనుబంధం, మంచి బంధం ఆయనతో నాకు కూడా ఉంది. విక్టర్ కూడా చివరిలో ఆయన జీవితాన్ని గురించి జ్ఞాపకం చేసుకుని చాలా దుఃఖపడ్డాడు. అది వింటుండగా కూడా నాకు కూడా చాలా దుఃఖము అనిపించింది. మొత్తానికి ఈ యొక్క హనోకు జీవితంలో 5 సంగతులు. ఒకటవది విశ్వాస జీవితం. 13 వచనాలలో మొదటి విషయము ఆయన విశ్వాస జీవితాన్ని గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో మనం చదువుతాం. ఒకే ఒక వచనం, అది 5వ వచనములో చదువుతాం. విశ్వాసమును బట్టి, బై ఫెయిత్ ఈనక్. కాబట్టి హనోకు విశ్వాస జీవితము గలవాడు, అనగా విశ్వసించినవాడు మాత్రమే కాదు, విశ్వాసుల పట్టిలో మాత్రమే కాదు, విశ్వాస వీరుల పట్టిలో చేర్చబడ్డాడు. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, హీరో ఆఫ్ ఫెయిత్. ఆయన విశ్వాసి మరియు విశ్వాస వీరుడుగా 5వ వచనములో మనం చూస్తున్నాం. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో హేబెలు మొదలుకొని గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, ఇలా 17 మంది విశ్వాసుల పేర్లు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. అందులో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు హనోకు. ఆయన విశ్వాస జీవితము విశ్వాస వీర జీవితం అన్నమాట. అలాగే ఫిలిప్పను కూడా తన యొక్క 81 సంవత్సరాల జీవిత కాలములో ఒక విశ్వాసిగా మాత్రమే కాదు, ఒక విశ్వాస వీరుడుగా ప్రభు చేత మన్నన, పరిశుద్ధుల చేత ఆయన మన్నన పొందాడు. ఆఖరు వరకు తన విశ్వాసాన్ని విడిచిపెట్టినవాడు కాదు. కొన్ని రోజుల క్రితం ఆయన దర్శించినప్పుడు ఆయన ముఖములో కళ తగ్గలేదు. పెరాలిసిస్తో చాలా బాధపడుతున్నాడు, నడవలేని పరిస్థితి. కానీ ముఖములో మాత్రం కళ తగ్గలేదు. ఆ వర్చస్సు, ఆ ప్రకాశత, దేవుడు నాకెందుకు ఇది అనుమతించాడు అని బాధపడినవాడు కాదు. ఆయన చివరి సంవత్సరాలు నాతో పంచుకున్న విషయం ఏంటంటే,
సంఘాలలో నాకు దక్కవలసిన గౌరవము దక్కలేదు అని కళ్ళల్లో నీళ్లు పెట్టాడు ఆయన. ఎన్నడూ ఆ పని మనం చేయకూడదు, ఎన్నడూ ఆ పని చేయకూడదు. కానీ ఆయన ఎడల అది జరిగింది. సంఘాలలో నాకు దొరకవలసిన గౌరవము నాకు దక్కలేదు అని ఆయన అన్నప్పుడు నేను చాలా చింతపడ్డాను. కనుక ఆ పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకు బలంగా నిలిచి చివరి శ్వాస వరకు విశ్వాస వీరుడుగా ఆయన ప్రభు కొరకు సాగినవాడు. ఒకటవది విశ్వాస జీవితం, రెండవది కుటుంబ జీవితం. ఆ సంగతి ఆది కాండములో మనం చూస్తాం. 5వ అధ్యాయములో ఆయన యొక్క ఫ్యామిలీ లైఫ్, ఆయన కుటుంబ జీవితాన్ని గురించి 5వ అధ్యాయములో ఒక గొప్ప మాట మనం చదువుతాం. ఈరోజు చేరువచ్చిన ఫ్యామిలీస్గా చేరువచ్చిన మనకంతా ఒక ఛాలెంజ్ అన్నమాట, సవాలు. ఏమిటది? 5వ అధ్యాయము 22వ వచనములో హనోకు మెతూషలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. వాకింగ్ విత్ గాడ్, దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు. కుటుంబ జీవితంలో ఆయన సంతానాన్ని కలిగి కసిబీసైన వాడు కాదు. ఈరోజు ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటే చాలు, ఇక మందిరానికే రారు. ఏమంటే సాకు చెబుతారు. పిల్లండి, పాప అండి, బాబండి, వారికి స్నానాలండి, హోంవర్క్ అండి, అందుకే బైబిల్ స్టడీకి రాలేదండి. ఇలాంటి కుంటి సాకులు చెప్పేవారు చాలామంది మనలో ఉన్నారు. ఆయనకు కుమారుడు కాదు, కుమారులు కాబట్టి కుమారులను కుమార్తెలను ప్లూరల్ నంబర్ వారిని కలిగి ఉంటూ కూడా తన విశ్వాస జీవితంలో కుటుంబ జీవితంలో ప్రభువుతో నడుచుచు అనేది చాలా గొప్ప మాట. ఎంతగా తను నడుస్తూ తన ఫ్యామిలీని నడిపించాడంటే, తన ఫ్యామిలీలో నుంచి వచ్చిన ఒక కుమారుడు వరల్డ్ రికార్డ్ సృష్టించినాడు, ప్రపంచ రికార్డ్. ఎవరాయన? మెతూషెల. 25వ వచనములో, 26వ వచనములో, 27వ వచనములో 969 సంవత్సరాలు, ద లాంగెస్ట్ లైఫ్ ఆన్ ద గ్లోబ్. హూ లివ్డ్? మెతూషెల. ఎవరు? ఆ ఇంటివాడే. ఒక వ్యక్తి దీర్ఘాయుష్ను అనుభవించాలంటే దాని వెనుక ఒక షరతు ఉంటుంది. ఏమిటది? యెహోవా యందు భయభక్తులు కలిగురుట దీర్ఘాయువునకు కారణం. అంటే తమ బిడ్డలని గాడ్లీగా పెంచాడు. ఈ రాత్రి ఇదొక పెద్ద సవాల్. ఆనాడు హనోకు పెంచాడు బిడ్డల్ని చాలా భక్తిగా. అందులో ఒక కుమారుడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచంలో ఆయన తర్వాత మించిన వారు లేరు అన్నట్టుగా. మన పిల్లలు ఏ రికార్డు సృష్టించినారు? అల్లరిలో, చిల్లర వ్యవహారాల్లో చాలా రికార్డ్స్ ఉన్నాయి మన పిల్లలకి. అలాంటి వాడు కాదు హనోకు. బిడ్డల్ని గాడ్లీగా పెంచాడు. అలాగే ఫిలిప్ అనే జీవితాన్ని చూస్తాం. ఆయనకి 4 కుమారులు, వినోద్, ఆనంద్, క్లెమెంట్, సునీల్. మరి కుమార్తెలు లేరు కదా అని మీరు అనవచ్చును. ఒకసారి భాగ్యకి ఏమనిందంటే, డిపి మాకు కుమారులు ఉన్నారు, కుమార్తెలు లేరు, ఇదిగో వీరే మా కుమార్తెలు అని మా చెల్లెళ్ళను చూపి వారు కుమార్తెలుగా వారిని ప్రేమతో చూచేవారు. మా కొడుకులే ఉన్నారు నాయన, మాకు బిడ్డలు లేరు, మీరే మా బిడ్డలు. మీకు ఇప్పుడు డాడీ లేడు, మమ్మీ లేదు, ఇద్దరు చనిపోయారు, మీరు మాకు పేరెంట్స్ లేరని దిగులు పడొద్దు, మేము మీకు పేరెంట్స్, మీరు మాకు బిడ్డలు అని నానమ్మ చనిపోయిన తర్వాత 2-3 రోజులు వారింట్లోనే మమ్మల్ని పెట్టుకొని వారి ప్రేమను కనుపరిచారు. హౌ గ్రేట్ ఇట్ ఈస్. కుమారులను కుమార్తెలను కలిగి వారిని భక్తిగా పెంచటం.
అందులో దీర్ఘాయుస్సు కలిగిన ఒక వ్యక్తిని తయారు చేయటం. ఎంత భక్తిగా పెరిగాడో మెతూషెల. మరి అలాగైతే ఈ రాత్రి ప్రశ్న వేసుకుందామా, మన పిల్లలు అసలు నమ్ముకున్నారా? వారు రక్షణలోనికి వచ్చారా? నరకాగ్నిగుండం తప్పించుకున్నారా? పరలోక భాగ్యాన్ని పొందారా అని ప్రశ్నించితే మన జవాబు వాటికి ఎస్ అని రాదు. బదులుగా నా కొడుకు ఎంబీబీఎస్ డాక్టర్ అండి, బీటెక్ ఇంజనీర్ అండి అని మురిసిపోతున్నాం. వారు చస్తే నరకానికి వెళ్తున్నారు అన్న అవగాహన మనకు లేకుండా పోతా ఉంది. హనోకు అలా పెంచినవాడు కాదు. తన కళ్ళ ముందే తన పిల్లలు భక్తిలో పెరిగిన వారుగా, తాను నడుస్తూ తన కుటుంబాన్ని నడిపించిన వానిగా మనం చూస్తాం. ఒకటవది విశ్వాస జీవితము, రెండవది కుటుంబ జీవితము, మూడవది సాక్ష్య జీవితం గురించి హెబ్రీ పత్రికలో మనం 11వ అధ్యాయంలో చదువుతాం. సాక్ష్య జీవితం ఏమిటయ్యా అంటే, ఆయన గురించి సాక్ష్యం ఏంటంటే దేవునికి ఇష్టడుగా, దేవునికి ఇష్టడుగా అనే మాట కనబడుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనములో, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. బిలవెడ్ ఆఫ్ ద లార్డ్, దేవునికి ఎంతో ఇష్టడు కనుక ఎంత మంచి సాక్ష్యం, టెస్టీ మనీ. ఈరోజు మనకందరికీ మనీ ఉంది, బీరువాలో ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ చాలా కలిగి ఉన్నాము. అలాగే రకరకాల స్థిరాస్తులు మనకు అసెట్గా మనీ రూపంలో కనబడతా ఉన్నాయి. మనీ ఉంది కానీ మనకేమీ లేదంటే టెస్ట్ మనీ లేదు. అయితే సాక్ష్యం మన సంపద కన్నా మిన్నా, సంపద కన్నా సాక్ష్యమే మిన్నా. టెస్ట్ మనీ ఈజ్ మోర్ వాల్యుబుల్, ప్రెషియస్ దాన్ మనీ అన్న సంగతి ఈరోజు మర్చిపోతున్నాం. ఈరోజు నీ గురించి నా గురించి దేవుడు, నీవు నాకు ఇష్టునివి, ప్రియుడవు, బహుప్రియుడవు అని హనోకును గురించి చెప్పినట్టుగా, దానియేలు గురించి చెప్పినట్టుగా చెప్పగలిగితే దాని మించిన హోదా ఏముంటుంది? ఇంకా దాని మించిన డాక్టరేట్ ఏముంటుంది? దాని మించిన రెవరెండ్ ఏముంటుంది? దాని మించిన రైట్ రెవరెండ్ ఏముంటుంది? ఈరోజు ఈ లోకంలో ఈ బిరుదులతో చాలా అయిపోయింది. ఒక ఆయన నా పేరు ముందు డాక్టర్ అని పెట్టలేదే అంటున్నాడు. ఇలాంటి బిరుదుల కొరకు ఈరోజు ప్రాకులాడుతున్నాం. కానీ అసలైన బిరుదు ఏంటంటే బిలవెడ్ ఈనక్. ఈనక్ ఈజ్ మై బిలవెడ్. హనోకు నాకు ఎంతో ఇష్టం. యు ఆర్ మై బిలవెడ్ అని తండ్రి ఎంతో తృప్తి చెందుతున్నాడు. ఈయన నా ప్రియన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే మాట ఎంత గౌరవప్రదమైనదో, ఎంత ఉన్నతమైనదో. కనుక ఈ రాత్రి ఫిలిప్ అన్న జీవితాన్ని చూసినప్పుడు ఆయన మంచి సాక్ష్యం గనుకనే స్పందన చూస్తున్నాం. నిన్నటి నుంచి ఈరోజు రేపు ఇంకా స్పందన కనబడతా ఉంది. మంచి పేరు. ఆయన గురించి ఎవరు బ్యాడ్ రిమార్క్ చేస్తున్న వారు ఇక్కడ లేరు. ఇంతవరకు విక్టర్ చెప్పాడు, నేను ఇలా మంచి స్థితిలో ఉన్నా అంటే దాని వెనుక ఆయన గారు ఉన్నారు అన్నట్టుగా. అలాగే చాలామంది ఏబీఎస్లో సాక్ష్యం ఇస్తున్నారు, స్థానిక సంఘములో సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి మంచి సాక్ష్యం, నేను కూడా సాక్ష్యం ఇవ్వగలను అన్న చాలా దీనుడు, సాత్వికుడు, ప్రేమ గలవాడు, లేఖనాలు బాగా ఎరిగినవాడు, సువార్త అంటే చాలా ప్రియంగా ఎంచేవాడు, సేవ కొరకే బహుగా ఖర్చు పెట్టుకునేవాడు, బిడ్డల్ని చాలా చక్కగా పెంచాడు, తనకంటే ఘనులుగా తన పిల్లల్ని చూడగలిగాడు. ఆ రోజు మెతూషెల ఎలా గొప్పవాడయ్యాడో ఈరోజు తన రెండవ కుమారుడు ఆనంద్ ఇండియాలో మంచి సాక్షిగా, అమెరికాలో మంచి సర్కిల్, అయోవా స్టేట్లో డెమాయిన్ సిటీలో తనకు మంచి సాక్ష్యం ఉంది, మంచి ఫెలోషిప్ ఉంది, మంచి సంఘం ఉంది, మంచి సేవ ఉంది. కారులో ఎంత భోజనం పెట్టుకొని ఆ ట్రే పట్టుకొని యూనివర్సిటీలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. ఒక క్యారియర్ ఆ చేతి పట్టుకొని యూనివర్సిటీ క్యాంపస్లో నడవాలంటే సిగ్గుపడతాం. ఆయన ఈ చేతిలో ఇలా భోజనాలు పట్టుకొని ట్రే పట్టుకొని యూనివర్సిటీలో, అయోవా యూనివర్సిటీలో నడుచుకుంటూ క్యాంపస్లో వెళ్తున్నాడండి. ఫర్ ఎవరి కోసం? అక్కడున్న యూనివర్సిటీ విద్యార్థుల మధ్య ఆ రోజు సాయంకాలం బైబిల్ స్టడీ అందించడానికని
భోజనాన్ని సలోమి సిద్ధపరిస్తే దాన్నంతా ప్యాక్ చేసుకొని నన్ను కూడా కారులో ఎక్కించుకొని యూనివర్సిటీకి తీసుకెళ్ళటం, ఇవన్నీ అక్కడ నేర్చుకున్నాడు, డాడీ దగ్గర నేర్చుకున్నాడు, సంఘంలో నేర్చుకున్నాడు. అలా డాడీ పెంచాడు కాబట్టి ఒక సాక్ష్యం అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. నీ గురించి అలా ఎవరైనా చెప్పగలరా? కనుక మూడవది సాక్ష్య జీవితము. మన వెంట ఏది తీసుకుని వెళ్ళలేము, మన సాక్ష్యం మాత్రమే మనతో వస్తుంది అని మరొకసారి హనోకు జీవితం ద్వారా, ఫిలిప్ గారి జీవితం ద్వారా మనం వింటున్నప్పుడు నా జీవితాన్ని గురించి ఏ లెగసీ నేను ఈ ప్రపంచంలో వదిలి వెళ్తాను అనే ప్రశ్న మన ముందుకు రావాలి. అప్పుడే ఈ సభ సార్థకమైనట్టు, ఫలప్రదమైనట్టు. కనుక 3 విషయాలు మనం చూచాం. ఇక 4వది హనోకు యొక్క సేవా జీవితం. హనోకు సేవ చేశాడా అంటే చాలా గొప్ప సేవ, ప్రవచన సేవ చేశాడు. యూదా పత్రికలో ఆయన ప్రవచన సేవ. ఏ ప్రవచనము అంటే రాకడను గురించిన ప్రవచనము. రాకడలో కూడా తన సబ్జెక్ట్ ఏంటంటే జడ్జిమెంట్. కాబట్టి హనోకు సేవా జీవితంలో హనోకు చక్కగా ప్రవచించాడు. ఆ ప్రవచనము రాకడ ప్రవచనము. ఆ ప్రవచనములో కూడా కాన్సెప్ట్ ఏమిటంటే తీర్పు. యూదా పత్రిక 14వ వచనం 15వ వచనంలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును కాదు వచ్చెను అన్నట్టుగా చూచాడు. హనోకు సేవ ప్రవచన సేవ. ఆయన 2వసారి భూలోకానికి వస్తాడు, భక్తిహీనులకు కఠినమైన తీర్పును ఆయన తీరుస్తాడు అని ప్రవచించిన వారిలో హనోకు ఉన్నాడు. ఫిలిప్ అన్న జీవితంలో కూడా నేను దగ్గరుండి గమనించింది ఏంటంటే ఆయన ఇష్టపడే సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ ఏంటంటే సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క రాకడ సందేశం అంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రభు రాకడను ఎక్కువగా అపేక్షించేవాడు, ప్రభు రాకడను బోధించేవాడు. ప్రభు రాకడ సబ్జెక్ట్ అంటే ఆయనకు చాలా ఇష్టం. హనోకు కూడా ఆ సబ్జెక్టే కోరుకున్నాడు. ఫిలిప్ అన్న కూడా రాకడ గురించి బోధించటమే కాదు, ధ్యానించి బోధించటమే కాదు, ఆ రాకడ కొరకు ఆయన ఎదురు చూచేవాడు. బెంగళూరులో నేను కలిసినప్పుడు అన్నతో ఏమన్నానంటే, అన్నా కంగారు పడొద్దు, ప్రభు వచ్చేంతవరకు మీరు ఉంటారులే, మనమంతా కలిసి ఎత్తబడదాం, ఆ దినాలు సమీపించినాయి, రాకడ కేకలు వినబడుతున్నాయి, కాబట్టి ర్యాప్చర్లో మీరుంటారు, కంగారు పడకండి అనేవాడిని. ఆయన రాకడ కొరకు అలా ఎదురు చూచేవాడు. ప్రభు వస్తాడు, తీసుకుని వెళ్తాడు అన్న అపేక్షతో ఆయన జీవించినవాడు. ఆయన యొక్క రాకడ సందేశములో తీర్పును గురించి హనోకు ప్రపంచానికి భక్తిహీనులకు తీర్పు జరగబోతుంది అని ప్రకటించేవాడు. కనుక ఈ రాత్రి ఈ మాటలు వింటుండగా ప్రభు వస్తాడు, తన భక్తులను పరలోకానికి తీసుకుని వెళ్తాడు. మిగిలిన జనాంగము 7 సంవత్సరాలు కఠినమైన తీర్పుకు లోనై 7 బూరలు 7 ముద్రలు 7 పాత్రలు పరలోకము నుండి కుమ్మరించబడినప్పుడు భూలోకంలో శ్రమలు, మహాశ్రమలు, నాలుక పీక్కున్న, జుట్టు పీక్కున్న, కరెంటు స్తంభాన్ని, కరెంటు తీగను పట్టుకున్న చావు రాదన్నమాట. అటువంటి భయంకరమైన శ్రమల కాలంలో మానవుడు నశించి ఆ తర్వాత ధవల సింహాసనం ఎదుట కఠినమైన తీర్పును అనుభవించి నిత్య నరకాగ్ని దండనకు వెళ్ళిపోతారు. అలాంటి గుంపులో నీవు నేను ఉండకుండా ఆ పరలోక రాజ్యానికి వారసులము కావాలంటే హనోకు వలె విశ్వాస జీవితము నీకు నాకు అవసరము. విశ్వసించటమే, కష్టపడాల్సిన పని లేదు, ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. యేసయ్య కల్వరి సిలువలో నీ కొరకై కష్టపడ్డాడు, ఖర్చంతా పెట్టుకున్నాడు, సిలువలో ప్రాణాన్ని పెట్టాడు, రక్తమంతా కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ పరిశుద్ధుడు పరలోకాన్ని తెరచిపెట్టాడు. ఈ రాత్రి ఉన్న ఫలంగా నీ హృదయాన్ని తెరచి, ప్రభువా నేను ఘోర పాపిని, నరకాగ్ని గుండానికి వెళ్తున్నటువంటి దుష్టుణ్ణి ప్రభువా, పాపాత్ముడను,
నన్ను క్షమించు, సిలువలో నీవు కార్చిన రక్తములో నన్ను కడుగు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు, పరమభాగ్యము నాకు దయచేయి అని చిన్న ప్రార్థన హృదయపూర్వకముగా విశ్వాసముతో నీవు చేస్తే రక్షణ నీ సొంతమవుతుంది, నరకాగ్ని గుండము తప్పుతుంది. హనోకులో విశ్వాస జీవితం చూచాం, కుటుంబ జీవితాన్ని చూచాం, సాక్ష్య జీవితాన్ని చూచాం, సేవా జీవితాన్ని చూచాం. ముగింపులో అంతిమ జీవితం ఏమిటి? ఆయన అంతిమ జీవితము అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనములో విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. ఈనక్ వాజ్ ర్యాప్చర్డ్ వితౌట్ సీయింగ్ డెత్. మరణము చూడకుండా హనోకు ఎత్తబడ్డాడు. హీ వాజ్ కాట్ అప్ టు హెవెన్. అంతిమ జీవితము గ్లోరియస్ అన్నమాట. ప్రపంచములో హనోకు కూడా రికార్డు సాధించాడు. ప్రపంచములో మరణం చూడకుండా వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి హనోకు. ఆ తర్వాత బహుశా మనమే. ప్రభు వస్తే మనమంతా కూడా మరణము చూడకుండా కొనిపోబడతాం. అలాంటి వారికి ఒక ప్రతినిధిగా, రెప్లికాగా హనోకు మనకంటే ముందుగానే మరణము చూడకుండా ఆయన వెళ్ళిపోయాడు. మరణము చూడకుండా ఈనాడు మరి క్రైస్తవ జీవితంలో మరణము అంటే మనం భయపడాల్సిన పనే లేదు. అంతిమ జీవితము అనేకులకు భయానకంగా కనబడవచ్చును, మరణం అనగానే భయంగా అనిపించవచ్చును. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విడిచి మరణము అనగానే భయపడకుండా ఆయన మరణాన్ని మార్చివేశాడు. ఆయన మరణాన్ని మధురంగా మార్చాడు అని చెప్పడానికి బైబిల్లో 7 వచనాలు చూపిస్తున్నాను. నంబర్ 1, మరణము ఛాయగా మార్చబడింది. కీర్తనలు 23:4. అసలైన మరణం యేసయ్య పొందాడు. ఇక మిగతా మరణాలన్నీ ఛాయ, షాడో ఆఫ్ ది వ్యాలో ఆఫ్ డెత్, షాడో ఆఫ్ వ్యాలీ ఆఫ్ డెత్, మరణ ఛాయ లోయ అని దావీదు అన్నాడు. మరణాన్ని ఒక ఛాయగా పోల్చాడు. కనుక ఈ రాత్రి అసలైన మరణం యేసయ్య పొంది ఉండగా మనం పొందుతున్న మరణాలన్నీ ఛాయనే. మరి పెరాలిసిస్ వచ్చి కాలు చేతులు పడిపోయి నడవడానికి లేకుండా మంచములో ఉండటము, బెడ్ సోర్స్ రావటము, 10 మంది వచ్చి హెల్ప్ చేయవలసిన పరిస్థితి ఉండటం అనేది ఎంతో బాధ కలిగించే, వ్యధ కలిగించే విషయం. అయితే ఏ బాధ అయినా, ఏ కష్టమైనా యేసుక్రీస్తు కల్వరి శిలువలో పొందినటువంటి బాధకు ఏది సాటి రాదు. అసలైన మరణం అంటే బాధ అంటే ఆయన పొందాడు. మనం పొందుతున్న బాధలన్నీ కేవలము షాడో, అంతే. షాడో, నీడ. బస్సు నీడ మన మీద పడితే ఏం కాదు, బస్సు మన మీద పడితే ప్రమాదం. నీడ మాత్రమే. మరణాన్ని నీడగా చేశాడు. నంబర్ 2, మరణము విలువైనదిగా మార్చాడు. 116వ కీర్తన 15వ వచనం. 3వ మాట, మరణము మనకు లాభకరము. ఫిలిప్పీ 1:21. 4వ మాట, మరణము మనకు మరీ మేలుకరము. ఫిలిప్పీ 1:23. ఇక 5వ మాట, మరణము మనకు నిద్ర. యేసునందు నిద్రగా దాన్ని మార్చేశాడు. ఫిలిప్ అన్న నిద్రలో ఉన్నాడు. ఆయన చూస్తే నిద్రపోయినట్టే ఉంది. కాబట్టి ఒకరోజు లేస్తాడు. ఏం కంగారు పడాల్సిన పని లేదు. నిద్రపోతున్న వాని గురించి ఆడవలసిన పని లేదు. ఇక 6వ మాట, మరణము నిత్య విశ్రాంతి. ప్రకటన 14:13. అది నిద్ర అని పౌలు రాశాడు 1 తెస్సలోనిక 4:14. ఇక మరణము అనేది విశ్రాంతి, అది నిత్య విశ్రాంతి అని ప్రకటన 14:13లో మనం చదువుతాం. ఇక 7వ మాట, మరణము ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు, అనగా ధన్యత. మరణము అనేది ఛాయ, మరణము అనేది విలువైనది, మరణము అనేది లాభకరం, మరణము అనేది మేలుకరం, మరణము అనేది నిద్ర వంటిది, మరణము నిత్య విశ్రాంతి. మరణము క్రైస్తవునికి మహాధన్యతగా దేవుడు మార్చాడు. అలాంటి గొప్ప జీవితాన్ని హనోకు జీవించి మరణము చూడకుండా వెళ్ళిపోయాడు. ఫిలిప్ అన్న
మరణాన్ని చూచాడు, మరణపు ద్వారము గుండా ఆయన వెళ్ళిపోయాడు. మరణం ఆయనకు భయానకం కాదు, మహాధన్యతగా దేవుడు మార్చాడు. కాబట్టి హనోకు జీవితంలో ఫిలిప్పన్న జీవితాన్ని అది విశ్వాస జీవితమని, కుటుంబ జీవితమని, సాక్ష్య జీవితమని, సేవా జీవితమని, ఐదవదిగా అంతిమ జీవితమని ఈ రాత్రి మనం నేర్చుకున్నాం. అలాగైతే ఈ రాత్రి మన అంతిమ జీవితం ఎలా ఉండబోతుందో మనల్ని మనం పరీక్షించుకొని, సిద్ధపాటు ఉంటే స్తుతులు చెల్లిద్దాం, సిద్ధపాటు లేకపోతే రాత్రి ప్రభువు నమ్ముకొని ఆ మరణం కొరకై కనిపెట్టుకోవటం, ప్రభు రాకడ కొరకై కనిపెట్టుకోవటం ఎంతైనా మంచిది. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, హనోకు జీవితంలో నుంచి ఫిలిప్పన్న జీవితాన్ని చూడడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. నమ్మని వారు నమ్ముకుని రక్షణ పొందుటకు, రక్షణ పొందిన మేము వారి వలె జీవిస్తూ మీరు అక్కడ కొరకు ఆయత్తపడడానికి మాకు సహాయం చేయదురని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.